వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో బాపట్ల సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లతో వాటర్ స్పోర్ట్స్, సైకిల్ ట్రాక్, స్ట్రీట్ లైటింగ్, టూరిస్ట్ సెంటర్ వంటి పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జెట్స్కీ రైడ్ ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు, స్టార్ హోటల్స్, సినీ షూటింగ్ల ప్రోత్సాహంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీని ప్రపంచ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. అందరితో కలివిడిగా ఉంటూ ప్రతి పని కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి ప్రతిభ ఉన్నటువంటి నాయకుడు మన సత్యప్రసాద్ గారు. వారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు, అదేవిధంగా టూరిజం అంటే ఒక ప్యాషన్తో పనిచేస్తున్నటువంటి చైర్మన్ శ్రీ నుక్సాని బాలాజీ గారు, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఒక పక్కన ఆక్వాకల్చర్ ఉన్నప్పటికీ కూడా టూరిజంలో కూడా దీన్ని అగ్రశ్రేణి జిల్లాగా రూపొందించాలనేటువంటి ఆలోచనతో నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎస్పీ ఉమామహేశ్వరరావు, టూరిజం శాఖ వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పర్యాటకులు, ముఖ్యంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అడిగాను, చాలా యాక్టివిటీస్ మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం కదండి. 974 కిలోమీటర్ల పొడవున్నటువంటి సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ బాపట్ల జిల్లాలో లెంత్ ఎంత ఉందని అడిగితే వారు చెప్పారు ఒకే 1 కిలోమీటర్ ఉందట ఇక్కడ బాపట్లలో సముద్ర తీరం. సూర్యలంక, ముఖ్యంగా సూర్యలంక ప్రాంతంలో ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ. అయితే ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో, దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చెరువులో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల, ఈ 2 ప్రాంతాలే. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరత్ర విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చెరువులో ఉండేది ఈ ప్రాంతాలే కనుక ఇక్కడ ఫుట్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి టూరిజం డెవలప్ కావాలంటే పర్యాటకుల యొక్క సందడి బాగా ఉండాలి. అలా ఉంటేనే మనం టూరిజం డెవలప్ చేయగలుగుతాం. ఇవాళ అందుకే సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో వెళుతున్నాం. దీనికి సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని కార్యక్రమాలు, ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కార్యాచరణని ముఖ్యమంత్రి గారు మాకు అందించిన తర్వాత నేను 2-3 సార్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం మాకు నిధులు కావాలనేటువంటి మాట చెప్పినప్పుడు, మీరు ఒక మంచి డిపిఆర్తో రండి, తప్పనిసరిగా మేము సహకరిస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రకారమే మనం ఇచ్చినటువంటి డిపిఆర్ని ఆధారంగా చేసుకుని రమారమి 98 కోట్ల రూపాయలని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులను విడుదల చేసిందనేటువంటి వాటిని తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ రిసార్ట్స్ కానివ్వండి, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ మరో పక్కన మనందరం కోరుకునే విధంగా
ఒకరోజు పర్యటన కోసం వచ్చేటువంటి పర్యాటకుడు అక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని చూడడానికి ఇక్కడ వసతి లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతే ఎక్కువ సమయం ఇక్కడ గడిపేదానికి అవకాశం ఉండదు. వారు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేలా ఉంటే మనకు ఆదాయం కూడా పెద్దగా పెరగదు, అదేవిధంగా పర్యాటకం కూడా పెరగదు. అందువల్ల దాన్ని ఆలోచించి మరో పక్కన ఇదే సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మేము కలిసి ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వాములు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక 2 రోజులు ఉండగలిగేలాగా వసతి సౌకర్యం కల్పించడానికి ఒక స్థాయి వాళ్ళకి స్టార్ హోటల్స్, ఇంకో స్థాయి వాళ్ళకి రిసార్ట్స్, ఇలాగా డిఫరెంట్ వింగ్స్ లో ఏర్పాటు చేసుకుని పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. ఈ మధ్య కాలంలోనే వారికి మేము భూమి బదలాయింపు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఇతర రంగాలతో పాటు పూర్తిగా వెనక్కి తొక్కేసినటువంటి పర్యాటక రంగాన్ని తొక్కేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ మీకు మనం అధికారంలోకి రాగానే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి మొట్టమొదటి పని ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావటం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం. వీటి వల్ల ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యం విపరీతంగా పెరిగింది. వెంటనే మనం చేసినటువంటి పని ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ఇతరత్ర టూరిజం భూములే కానక్కర్లేదు, రెవెన్యూ భూములైనా లేకపోతే ఇరిగేషన్ భూములైనా ఎక్కడైనా ఎవరైనా ముందుకొచ్చి పెట్టుబడి పెద్దగా పెట్టి అక్కడ పర్యాటక రంగం అభివృద్ధికి మేము దోహదపడతామని ముందుకొస్తే వారికి భూమి ఇవ్వడానికి వీలుగా మనం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని కూడా కొత్తగా తీసుకొచ్చాం. మంచి ప్రపోజల్తో వచ్చి పెద్ద పెద్ద గ్రూపులతో టైఅప్ అయి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం మాత్రమే కాకుండా ఇన్సెంటివ్స్, ఎస్జిఎస్డి రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కి ఇచ్చే విధంగా పవర్ టారిఫ్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. దీనికి కారణం ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం అనేటువంటిది మనం తీసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం అనేటువంటి మాటతోటి వారు చెప్పారు. కనుక ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో, ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు, 18 నెలల కాలంలో, అంతకుముందే చెప్తున్నాం, 18 నెలల కాలంలోనే 20,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులు తీసుకురాగలిగినటువంటి గొప్ప ప్రభుత్వం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని అందరికీ నేను మనవి చేస్తున్నాను. దానివల్ల చాలా మంది ఉత్తేజితులై వారందరూ ముందుకు వస్తున్నారు, పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఒక ప్యాషన్ ఉంది. ఇక్కడ దీన్ని బాగా డెవలప్ చేయాలని, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలని, ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే, ప్రైవేటు భాగస్వామ్యంతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తుంటే వీటిని విడివిడిగా చూసి దేనికి దాన్ని పూర్తి చేయడం కాదు, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక పూర్తిగా కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ గా తయారు చేసి, ఎందుకు చేయాలంటే దీనికి అవసరమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్, దీనికి అవసరమైనటువంటి పార్కింగ్ సిస్టమ్, దీనికి అవసరమైనటువంటి పాసెస్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఆలోచిస్తేనే ఇక్కడ కంజెషన్ లేకుండా అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దానికోసం కూడా ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. దాని ప్రకారం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభించాం. దానికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలనేటువంటి మాటను నేను కోరుతా ఉన్నాను. దాంతో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి సినిమా రంగానికి సంబంధించి కూడా ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడడం జరిగింది. షూటింగ్లు మన రాష్ట్రంలో బాగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్లు చేస్తే ఇక్కడ షూటింగ్ జరిగింది అనేటువంటి మాటతోటి రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత కింద సబ్ టైటిల్ ఇమ్మని అడుగుతున్నాం. వాళ్ళని కూడా మీరు ఎక్కడ చేశారు, ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్ దగ్గర చేశారు, కింద మీరు చెప్పినప్పుడు అది ఆ సీన్ నడుస్తున్నప్పుడు కింద ప్రదేశం సూర్యలంక బీచ్ అని పెట్టారనుకోండి, ఖచ్చితంగా అది పర్యాటకులు అక్కడ షూటింగ్ చేశారు కనుక వస్తామనేటువంటి మాట. పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో చేస్తే దాన్ని ఆ షూటింగ్ జరిగిన తర్వాత ఇవాళ అక్కడ గుడిసె అనేటువంటి ఒక ప్రాంతం మారేడుమిల్లిలో అదొక టూరిస్ట్ స్పాట్ అయింది. అలాగే మనం టూరిజం పెంచుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉపయోగించుకోవాలి. అన్ని రకాలుగా కూడా మేము సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నాను కనుక వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కూడా
ప్రత్యేకంగా ఎంచుకోవాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, దీంతో పాటు మీరందరూ కూడా చీరాల్లో షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, మారేడుమిల్లిలో జరుగుతుంటాయి, వైజాగ్లో జరుగుతూ ఉంటాయి, తిరుపతిలో జరుగుతూ ఉంటాయి. వీటిని ఇంకా పెంచుకుంటూ వెళితే రాబోయే రోజుల్లో ఇక్కడే షూటింగ్లు ఎప్పుడైతే ఎక్కువ జరుగుతాయో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతుంది. అంటే ఒక స్టూడియో కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, రీ రికార్డింగ్ థియేటర్ కానీ అలాంటివి కడితేనే అక్కడి నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి క్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ రాష్ట్రాన్ని ఇందాక నేను చెప్పిన విధంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క మార్గ నిర్దేశకత్వంలో మేమందరం కలిసి గట్టిగా పనిచేస్తా ఉన్నాం. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా 24 గంటలు ఎక్కడెక్కడ ఏ భూములు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసి ఏ రకంగా ప్రజలకి సానుకూలపరచాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకునే విధంగానే పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క మాట చెప్తారు, దాంతో ముగిస్తాను. ఇక్కడ కమ్యూనిజం చూసాం, క్యాపిటలిజం చూసాం, అనేక ఇజాలు చూసాం, కానీ ఇంకా అన్ని ఇజాలు పని అయిపోయింది, మిగిలేదు ఒకే ఒక ఇజం, అది టూరిజం అనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. ఆ మాటను నిజం చేసే విధంగా మేమందరం కృషి చేస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి